హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో లాస్ట్‌లో ఒక ట్విస్ట్ చెప్తాను. అండ్ మనం షాహీ రెడ్ చికెన్ చేయాలి అనుకున్నాను. అంటే మన దగ్గర ఇంట్లో ఉన్న ఐటెమ్స్ తోటి. ఓకే. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, పుదీనా, నువ్వులు, క్యాష్యూస్ అండ్ హోల్ గరం మసాలా, అల్లం వేసి ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫైన్‌గా మిక్సీ పట్టుకోండి. తర్వాత మనం మంచిగా ఉప్పు, నిమ్మకాయ రసం వేసి కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని, దాంట్లో కర్డ్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మసాజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచిన తర్వాత కడాయి స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఒక 2, 3 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కంపల్సరీగా ఆయిల్ ఎక్కువగా ఉండాలి. ఆయిల్ లేకపోతే స్మెల్ వచ్చేస్తది. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందే మనం అన్ని గరం మసాలాలన్నీ వేసాం కాబట్టి స్పైస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలు తినాలి కాబట్టి నేను వేయట్లేదు. మీకు వేయాలనుకుంటే మీరు వేసేసుకోండి, నో ప్రాబ్లమ్. అండ్ అలాగే లిడ్ పెట్టుకుంటే ఆ చికెన్‌లో ఉన్న వాటర్‌నే ఎవాపరేట్ అయిపోతుంది. అది మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం గుజ్జు ఉంటది కాబట్టి దాంట్లో కొంచెం అంటే లిటిల్ బిట్ వాటర్ వేసుకొని కలుపుకొని దాంట్లో వేసుకోవాలి. కొంచెం బాగా మగ్గిన తర్వాత వేయాలి. ఇందులో ఏంటంటే నేను ఆ వాటర్ వేసేసి లిడ్ పెట్టేసి వచ్చి టీవీ దగ్గర కూర్చున్నాను. గ్యాస్ అయిపోయింది. స్వాహా! నేనింక దానికేం చేయలేను. లాస్ట్‌లో మీ దానికోసం కొంచెం గార్నిష్ చేశాను. అలాగే ఉంది చికెను. నెక్స్ట్ డే మార్నింగ్ అలా ఏసి పెట్టేశాను. గ్యాస్ అయిపోయింది అప్పటికే. నేను ఏం చేయలేకపోయాను. అదే ట్విస్ట్, గ్యాస్ అయిపోయింది. కాకపోతే వీడియో ఎట్లైనా కంప్లీట్ చేయాలి అనేసి కొంచెం కొత్తిమీర వేసి అలా మీకు చూపించేసాను. నేను అసలు చూసుకోలేదు. లైక్ అండ్ షేర్